అలానే చేసావు. ప్రభుత్వ ఉద్యోగులు ఒక హోమ్ గార్డ్ దగ్గర 20 కోట్లు ఉన్నాయి ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే. ఒక సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఉండేటువంటి ఒక సబార్డినేట్ దగ్గర 50 కోట్లు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ ఉద్యోగుల యొక్క అవినీతిని ఏమనాలి? అదేమంటే ఏమంటారంటే ఎవరో ఒకళ్ళిద్దరు పట్టుబడితే అందరు ఉద్యోగుల్ని మీరు అవినీతి పరులు కింద జమ కడుతున్నారు అని చెప్పి అంటున్నారు. ఉద్యోగుల్లో 80% 80 to 90% ఏదో ఒక సందర్భంలో అవినీతి పాల్పడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు వచ్చేటువంటి జీతానికి, వాళ్ళు అనుభవించేటువంటి జీవితానికి పొంతనే ఉండదు. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు చాలామంది, అందరు కాకపోయినా చాలామంది. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ప్రజల్ని పీల్చుకు తింటున్నారు. ప్రభుత్వ ఆఫీసులకి సామాన్యులు రావాలంటేనే భయపడిపోతున్నారు. వీళ్ళ అవినీతి సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? సామాన్యుల నుంచే. ఎందుకంటే కార్పొరేట్లు వీళ్ళకేమి ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు కార్పొరేట్లు? గవర్నమెంటే వాళ్ళకి ఎకరా 99 పైసలకి ఇస్తుంది. వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా వాట్సాప్ గ్రూపుల్లో పర్మిషన్స్ ఇచ్చేస్తున్నాయి. కాబట్టి ఎంఆర్ఓ తోటో, ఆర్డీఓ తోటో, కలెక్టర్ తోటో కార్పొరేట్ సంస్థలకు పని లేదు. వీళ్ళతోటి పని ఎవరికి? సామాన్యులకి పని. ఆ సామాన్యులు వచ్చినప్పుడు వాళ్ళని పీకు తింటున్నారు. జలగలు అంటారు కదా, జలగలు ఆ విధంగా పీకు తింటున్నారు. ఈ అవినీతి పరులైనటువంటి అధికారుల కారణంగా, ఉద్యోగుల కారణంగా సర్వనాశనం అవుతుంది సమాజం. వీళ్ళని కట్టడి చేసిన పరిస్థితులు. ఒక హోంగార్డ్ దగ్గర 20 కోట్లు ఉన్నాయంటే ఏ స్థాయిలో అవినీతి పాల్పడి ఉండాలి? ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్నటువంటి సబార్డినేట్ దగ్గర 50 కోట్లు ఉన్నాయంటే మరి వాళ్ళు అవినీతి ఏ స్థాయిలో ఉంది? అంతకన్నా పై క్యాడర్లో ఉండేటువంటి వాళ్ళు ఇంకెంత సంపాదించుంటారు? ఒక ఉదాహరణ చెప్తాను. వైజాగ్లో బిఫోర్ ఇయర్ రైడ్ చేస్తే ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గర 500 కోట్లు బయటపడ్డాయి. అసలు 500 కోట్లు ఎంతమంది జీవితాంతం సంపాదించినా పోగు చేయగలరు? 500 కోట్లు. ఒక సామాన్యమైన టౌన్ ప్లానింగ్ ఆఫీసరు 500 కోట్లు సంపాదించాడంటే ఈయన ఉద్యోగుల్లో అనేక మంది ఉద్యోగులు, అందరు కాకపోయినా ఎక్కువ మంది ఉద్యోగులు ఎంత అవినీతి సంపాదిస్తున్నారు. ఇది వాళ్ళ తరానికి ఏమన్నా ఉపయోగపడచ్చేమో. నెక్స్ట్ తరం ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం ప్రకారం అనుభవించి తీరాల్సిందని చెప్పి నేను చెప్పడం కాదు, గరిగిపాటి గారు చెప్తున్నారు, చాగంటి గారు చెప్తున్నారు, అనేక మంది ఆధ్యాత్మికవేత్తలు, ప్రవచనకర్తలు చెప్తున్నారు. మీరు అది నమ్మేటట్టయితే కనుక మీరు అవినీతి ఎంత చేస్తారో అంత పతనం తప్పదు. ఒక తరం కాకపోయినా నెక్స్ట్ తరం అయినా. మీకు నెల నెలా జీతాలు ఇస్తున్నారు. అది ప్రజలు తిని తినక రాత్రి మూళ్ళు పనిచేసి ట్యాక్సులు కడితే మీరు నెల నెల జీతాలు తీసుకుంటున్నారు. ఆ జీతాలు ఎందుకు ఇస్తున్నారు మీకు ప్రజలు? సేవ చేయటానికి. ఆ సేవ చేయడానికి మీరు అవినీతి పరంగా డబ్బులు తీసుకుంటున్నారు. ఇది ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా? ఇంతకన్నా దుర్మార్గమైనటువంటిది లేదు. వాస్తవంగా చాలామంది అంటుంటారు, నేనైతే ఆ మాట అనలేకపోతున్నాను కానీ వ్యభిచారంలో నిజాయితీ ఉంటుందని. కానీ ప్రజల దగ్గర నెల నెల జీతాలు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నటువంటి కొంతమంది ఉద్యోగుల్ని ఏమనాలి? ఈ అవినీతి పరులైన ఉద్యోగుల్ని ఏమనాలి? ప్రజలు తిరగబడే రోజు వస్తుందని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. కడుపు మండిన వాడి ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. కడుపు నిండినటువంటి వాళ్ళు అవినీతి పరులైన ఉద్యోగులు. వాళ్ళు 4 గోడల మధ్య ఉండి ఏసీల్లో కూర్చొని విలాసవంతమైన జీవితం గడుపుతూ కడుపు కాలేవాడి దగ్గర ట్యాక్సులు కట్టించుకొని మీ జీతాలు తీసుకుంటున్నారు. ఆ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఎందుకనంటే సామాన్యమైనటువంటి కూలీ దగ్గర నుంచి పరోక్షమైనటువంటి పన్నులు కడుతున్నారు, ప్రత్యక్ష పన్నులు కట్టకపోయినప్పటికీ. ఈ విషయం తెలుసుకోవాలి. మీరు డబ్బులు పోగేసుకున్నాం, మనకేంట్లే లగ్జరీ లైఫ్ కలుపుదాం అని చెప్పి అనుకోవచ్చు మీరు. మీకు కాకపోతే మీ సంతానానికి, లేదా ఆ సంతానం ఇంకొక తరం అయినా ఖచ్చితంగా అది పడుతుందని చెప్పి ఆధ్యాత్మికతలు చెప్తున్నారు. 3 తరాలే మీరు ఎంత పోగు చేసినా 3 తరాలే ఉంటుందని చెప్పి ఆధ్యాత్మికతలు చెప్తున్నారు. మీరు పురాణాలు, శాస్త్రాలు వీటిని తిరిగేస్తే కనుక ఇది కనిపిస్తుందని చెప్పి ఆధ్యాత్మికతలు చెప్తున్నారు. మీరు ఎంత పోగు చేస్తే అంత అనుభవించాల్సిందే కర్మల్ని అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. అయినప్పటికీ ఈ చెవులో వదిలిపెట్టి సామాన్యుడు ఎవరైనా వస్తే వాళ్ళని పీకి తినేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని అంటే
ఇంతకన్నా దుర్మార్గం ఏమన్నా? అదేమంటే పొలిటికల్ లీడర్స్ తింటున్నారు కదా. ఎస్, పొలిటికల్ లీడర్స్ కూడా కొంతమంది తింటున్నారు. పొలిటికల్ లీడర్స్ ఒక ఎమ్మెల్యే 50 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఎంత అవినీతి పోగు చేసుకుని ఉండాలి. నిజమే అది. వాళ్ళు అవినీతి పాల్పడుతున్నారు కదా అని చెప్పేసి మీరు కూడా పాల్పడతారా? దొంగను పట్టుకుంటే గజ దొంగను పట్టుకోలేదు మీరు, మా దొంగలను ఎందుకు పట్టుకుంటారని చెప్పి మీరు వాదిస్తే చట్టాలు ఒప్పుకుంటాయా? టోటల్గా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అవకాశం వచ్చినట్టు దోచుకొని సమాజాన్ని టోటల్గా కుప్పగూలుస్తున్నారు, మొత్తం నేలమట్టం చేస్తున్నారు. ఇది ఎంతో దూరం ఉండదు. ఇవాళ కాకపోయినా కొన్ని రోజులకైనా, కొన్ని నెలలకైనా, కొన్ని సంవత్సరాలకైనా అనుభవించి తీరాల్సిందే. మీకు నెల నెలా జీతాలు ఇస్తున్నప్పుడు మీరు అవినీతికి పాల్పడాల్సిన అవసరం ఏంటి? ఒక హోంగార్డు 20 కోట్లు, ఒక సబార్డినేటు 50 కోట్లు. ఇంకా అసలు రైడ్ చేస్తే ఏసీబీ వాళ్ళు కనుక రైడ్ చేస్తే ఎంతమంది దగ్గర ఎన్ని కోట్లు బయటపడతాయో. మొత్తం సంపద అవినీతిపరమైనటువంటి ఉద్యోగుల దగ్గర, అలాగే అవినీతిపరమైన రాజకీయ నాయకుల దగ్గర ఉంది. పేదలు 90% కష్టపడుతుంటే 10% ఉన్నటువంటి పొలిటీషియన్స్, అలాగే ఉద్యోగులు, అవినీతిపరమైనటువంటి వాళ్ళు కొంతమంది పీక్కు తింటున్నారు, సమాజాన్ని నేలమట్టం చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళ సంగతి చూద్దాం. అసలు ఏంటి వీళ్ళు చీడ పురుగుల్లాగా ఎలా తయారయ్యారు? చేసేది హోంగార్డు ఉద్యోగం, అక్రమాస్తులు 20 కోట్లు. 15 ఏళ్ళుగా ఏసీబీలో విధులు, శాఖకు అందే అవినీతి సమాచారమే ఆదాయం అని. చూడండి, ఏసీబీలో హోంగార్డుగా జాయిన్ అయ్యాడు. హోంగార్డుగా ఉంటూ ఏం చేశాడు? ఏసీబీ వాళ్ళు ఎవరి మీద రైడ్ చేయబోతున్నారు అనేది తెలుసుకొని వాళ్ళకి ముందే సమాచారం ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవటం ఇతను చేసినటువంటి డ్యూటీ. మరి ఇతను ఏమనాలి? సస్పెండ్ చేస్తారు అంతే. మళ్ళీ 6 నెలల తర్వాత జాబ్లో జాయిన్ అవుతాడు. వాళ్ళకి వెసులుబాటు ఉంది ఉద్యోగులకి. అందుకే దేశవ్యాప్తంగా అవినీతి వ్యతిరేక ఉద్యమం వస్తుంది. ఏదైతే ఉద్యోగులకు రక్షణ చట్టం ఉందో 311, దాన్ని రద్దు చేయాలని చెప్పి చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా తెలుగు రాష్ట్రాలకు రాలాది ఆ ఉద్యమం. ఆల్రెడీ ఆ ఉద్యమం రావాలని చెప్పి రాహుల్ గాంధీ గారు కోరుకుంటున్నారు, ఇక్కడ కేటీఆర్ గారు కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లాస్ వార్ అన్నారు 2024 ఎన్నికలకు ముందు. ఎన్నికల్లో ప్రచారానికి మాత్రమే పరిమితమైంది అది. ఇప్పుడు మాట్లాడాలి ఆయన క్లాస్ వార్ గురించి. క్లాస్ వార్ అనేది 2024 ముందు మాట్లాడారు. క్లాస్ వార్ అనేది లేదు అని చెప్పి ఆయన్ని కింద కూర్చోబెట్టారు. ఈ క్లాస్ వార్ అనేది ఉంది, కాకపోతే దాన్ని లీడ్ చేసేది నిజాయితీ పనులు చేస్తే ఖచ్చితంగా క్లాస్ వార్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఈ క్లాస్ వార్ ఆయన చెప్తే వెళ్ళా. కాబట్టి ఇక్కడ ఈయన చేసేది ఏంది? ఏసీబీలో ఉంటూ ఏసీబీ రైడ్ చేసేటువంటి వాళ్ళకి ముందే సమాచారం ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు. ఇక ఆఫీస్ సబార్డినేట్కు 50 కోట్ల ఆస్తులు. రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయ ఉద్యోగి ఇళ్లలో ఏసీబీ సోదాలు చేస్తే 50 కోట్లు బయటపడ్డాయి. రేణిగుంట. ఇతను విజయనగరం జిల్లా. విజయనగరంలో ఈయన హోంగార్డుగా పనిచేశారు. ఒక హోంగార్డు, ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసులో రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబార్డినేట్. వీళ్ళ ఆస్తులు ఇవి. ఇక మిగతా వాళ్ళ ఆస్తులు ఎలా ఉంటాయో మీరు ఊహించుకోండి. దాదాపు 20 కోట్లకు అక్రమాస్తులు పోగు చేశాడు హోంగార్డు. 15 ఏళ్ళుగా ఆయన సాగిస్తున్న అక్రమాలు ఇటీవల బయటపడటంతో ఏసీబీ అధికారులు ఆయన నివాసాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించి అక్రమాస్తుల విలువలు సేకరించారు. ఒక హోంగార్డు 20 సంవత్సరాల నుంచి అవినీతికి పాల్పడుతుంటే మన వ్యవస్థలు ఐడెంటిఫై చేయలేకపోయాయి. చూడండి, నెట్టి శ్రీనివాసరావు అతని పేరు. నెట్టి శ్రీనివాసరావు 2010లో విజయనగరం పోలీస్ శాఖలో హోంగార్డుగా చేశాడు. 2010లో చేశాడు. చేరి 2026 చూడండి, 16 సంవత్సరాల్లో ఒక హోంగార్డు 20,000 వస్తాయి మహా అయితే. 20 కోట్లు ఆస్తిపరుడు. అప్పటి నుంచి 2025 వరకు విజయనగరం ఏసీబీ కార్యాలయంలో పనిచేశాడు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులకు అందే సమాచారం, లంచం తీసుకుని పట్టుబడే కేసులు, అక్రమాస్తుల వివరాలను తెలుసుకుని చేయబోయే దాడుల గురించి సంబంధిత అధికారులకు ముందే సమాచారం అందించాడు. దీనికి బదులుగా వారి నుంచి భారీగా నగదు, ఇళ్ల స్థలాలు రూపంలో తీసుకునేవాడు. నగదే కాదు, ఇళ్ల స్థలాల రూపంలో కూడా తీసుకునేవాడు. ఇటీవల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలకు వెళ్తుండగానే కీలక సమాచారాన్ని ముందుగానే సంబంధిత అధికారుల సిబ్బందికి శ్రీనివాసరావు అందజేశాడు. దీంతో వారు అక్రమాస్తులు పట్టుబడకుండా జాగ్రత్త పడ్డారు. ఏసీబీ అధికారులకు అనుమానం వచ్చి శ్రీనివాసరావు కదలికలపై నిఘా పెట్టి ఏడాది క్రితం అతన్ని జిల్లా పోలీస్ కార్యాలయానికి పంపేసేశారు. అతను హోమ్ డిపార్ట్మెంట్కి పంపించేశారు. అప్పటి నుంచి శ్రీనివాసరావు గురించి ప్రత్యేక పూర్తి సమాచారం సేకరించారు. ఖరీదైన ఇళ్ల స్థలాలు, డాక్యుమెంట్లు. అక్కడ ఇతను శ్రీనివాసరావు ఉంటున్నట్టు విజయనగరం గోకపేట స్వగ్రామం గుర్ల మండలం
నడుపూర్లో ఏసీబీ డిఎస్పీ రమ్య ఆధ్వర్యంలో గురువారం ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో స్థిరాస్తులకు సంబంధించిన పలు కీలకమైన డాక్యుమెంట్లు, ఖరీదైన ఇళ్ల స్థలాల పత్రాలు, వ్యవసాయ భూమి, బంగారము, వెండి, నగదు ఇవన్నీ దొరికినాయి. బ్యాంకు బ్యాలెన్సు, కారు, ద్విచక్ర వాహనాలు వీటన్నిటి స్వాధీనం చేసుకున్నారు. ఇటు మొత్తం 20 కోట్లు ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక ఇతని హిస్టరీ చూద్దాం. ఆఫీస్ సబార్డినేట్ ఇతను 50 కోట్ల ఆస్తులు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగి ఇళ్లలో ఏసీబీ సోదాలు. అక్రమాస్తుల కేసులో ఇటీవల సస్పెన్షన్కు గురైన తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉద్యోగి నల్లిపోగు తిరుమలేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గ్రేడ్ 3 ఆఫీసు సబార్డినేట్గా పనిచేస్తుంది. గ్రేడ్ 3 ఆఫీసర్కి సబార్డినేట్ ఇతను. తిరుమలేష్ ఆదాయానికి మించి ఆశలు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో తిరుపతిలోని ఆయన ఇంటితో పాటు మరో 4 చోట్ల నెల్లూరు జిల్లా డీసీపల్లెలోని బంధువుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 11 స్థిరాస్తులు, 1472 గ్రాముల బంగారం, 8.77 కిలోలు అంటే దాదాపు 9 కిలోల వెండి, 15 లక్షల రూపాయల డబ్బులు, విలువైన గృహోపకరణలు ఇవన్నీ కూడా పట్టుబడ్డారు. మొత్తం ఆస్తి 50 కోట్లు అని చెప్పి తెలిసారు. ఇది మన సమాజంలో ఉండేటువంటి చీడపురుగుల వ్యవహారం. మరి వీళ్ళని చీడపురుగులు అందామా, లేదంటే జలగలు అందామా, వైట్ ఎలిఫెంట్లు అందామా, లేదంటే వీళ్ళని ఏమనాలి? ఈ విధంగా అవినీతి పాల్పడుతుంటే ప్రజలు కాముగుంటం అనేది కరెక్ట్ కాదు. ప్రజలు తిరగబడాలి. ఏసీబీ నెంబర్స్ ఉన్నాయి, ఆ నెంబర్లో ఫోన్ కొట్టి మీరు కంప్లైంట్ చేయాలి. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాను. ప్రజలు వెంటబడి వీళ్ళు కనుక నిలదీయకపోతే వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందంటే వీళ్ళ పై అధికారులు అవినీతి పడినటువంటి వాళ్ళ దగ్గర ఎంత ఉండాలి? నేను ఒక ఉదాహరణ చెప్తా. హైదరాబాద్లో ఒక ఐఏఎస్ ఉన్నాడు, రిటైర్ అయినా. ఆంధ్రప్రదేశ్లో కీలకమైన పోస్టులో రిటైర్ అయ్యి ఉన్నాడు. 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టించాడు హైదరాబాద్లో. 100 కోట్లు. ఆయన ఇంటికి పోతే స్వర్గంలోకి ప్రవేశించినట్టు ఫీలింగ్ కలిగేలాగా నిర్మించాడు. అక్కడ పని మనుషుల్ని చేత్తోటి క్లీన్ చేయమంటాడు. అంటే క్లాత్ తోటి కానీ బట్టలు తోటి జనరల్గా చేస్తారు కదా, లేదంటే క్లీనింగ్ చేసే పరికరాలు ఉంటాయి వాటితో చేస్తారు. వాటితో చేసే ఒప్పుకోడు ఆయన, చేత్తోటి చేయాలి. అంత యుగోతోటి 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టి ఆయన దాదాపు 350 ఎకరాలు అసైన్ ల్యాండ్ కల్లాంటి చేసినటువంటి ఐఏఎస్ అది ఆయన. మరి ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీరు ఎక్స్పెక్ట్ చేయండి. మరి ఉద్యోగులు కరెక్ట్గా లేకపోతే, ప్రజలు తిరగబడకపోతే మొత్తం రాష్ట్రాన్ని, దేశాన్ని మొత్తాన్ని లేపేస్తారు. మరి ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏం చేయాలనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.